నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ రైట్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు రాబోయేటువంటి 4 రోజులకు సంబంధించినటువంటి రెయిన్ అప్డేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ వర్షాలు పడతా ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ద్రోణి తెలంగాణ వైపు మరలినట్టుగా తెలుస్తూ ఉంది రాగల 24 నుంచి 48 గంటల్లో భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే పలు అర్బన్ ప్రాంతాలకు సంబంధించి ముందస్తు చర్యలు భాగంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు ములుగు అదేవిధంగా భూపాలపల్లి ఇటుపోతే ఆదిలాబాద్ దాంతో పాటుగా ఆసిఫాబాద్ నిర్మల్ అండ్ అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ను కూడా జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అదేవిధంగా నల్గొండ ఖమ్మంకి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కనబడుతూ ఉంది జిహెచ్ఎంసీకి కూడా కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అండ్ దాంతోపాటుగా కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ను కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేయడం జరిగింది దాంతోపాటుగా 4 రోజుల పాటు నేటి నుంచి అంటే ఈరోజు సాయంత్రం నుంచి మొదలు పెడితే 4 రోజుల పాటు కూడా మోస్తారు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలున్నాయి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతాలు నమోదయ్యేటువంటి అవకాశాలున్నాయి మరికొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడేటువంటి అవకాశాలున్నాయి అండ్ దాంతోపాటుగా ప్రధానంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా కొన్ని ప్రాంతాల్లో వీసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకు అనంటే రేపు గణపతి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి కనుక చాలామంది గణపతి మండపాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు కనుక వర్షం పడుతున్నటువంటి సమయంలో విద్యుత్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదనుకుంటే ఆ షెడ్ వేసేటువంటి నిర్మాణాలకు సంబంధించిన అంశాలు కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు గణపతి నవరాత్రి ఉత్సవాలు వస్తూ ఉన్నాయి కనుక చాలామంది ఏంటంటే మండపాలలో నిద్రపోవడము దాంట్లో విద్యుత్ సరిగ్గా అమరకపోవడం చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు నిత్యం పేపర్లలో టీవీలలో అన్నిట్లలో కనబడతా ఉన్నాయి చాలా వరకు ఏంటంటే ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్ వర్క్స్ చేసేటప్పుడు నైపుణ్యులతో ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళతో కూడా సమకూర్చుకొని చేసుకునే ప్రయత్నం చేయండి మీ స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు కోల్పోకండి ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అంబర్పేట రామంతపూర్ బండ్లగూడ ఇటువంటి ప్రాంతాలలో ఇప్పటికే చాలామంది చనిపోయారు గడిచిన వారం రోజుల్లో 12 మందికి పైగా కూడా మృతి చెందినటువంటి ఘటనలు ఉన్నాయి ఎందుకంటే వర్షం పడుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ అనేది అంటే కరెంట్ అనేది ఇంకా ఎక్కువ పాస్ అయ్యేటువంటి అవకాశాలను షాక్ కొట్టేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి కనుక భూమి అంతా పదనంగా ఉంటుంది అండ్ దాంతోపాటుగా మీరు పట్టుకునేటువంటి వస్తువులు కూడా పదనంగా మారి విద్యుత్ షాక్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకొని మండపాల వద్ద కూడా జాగ్రత్తలు వహించండి ఇక దాంతోపాటుగా రైతాంగం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎత్తైన ప్రాంతాలలో ఉండకండి అని చెప్తా ఉన్నారు ఎందుకంటే పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అండ్ దాంతోపాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించిన వాహనదారులకు కూడా సూచనలు వర్షం పడుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలలో నాలాలన్నీ కూడా ఓపెన్ అయి ఉన్నాయి దాంతోపాటుగా నాలాలలో వాటర్ జామ్ అయిపోవడం చెత్త జామ్ అవడం వల్ల వాటిని క్లీన్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది మొన్నటి వరకు కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికీ నీళ్ల ఫ్లో అనేది కొనసాగుతూ ఉంది మరింత నీళ్లు పెరిగేటువంటి అవకాశాలను ఈ రాగల 4 రోజుల పాటు కూడా వరుస సూచనలు ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశాలు కనుక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి వాహనదారులు వీలైనంత వరకు మెట్రోస్ కానీ ఆర్టీసీ బస్సెస్ కానీ యూజ్ చేసుకోండి అని చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి వర్షపాతం భారీగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి తెలంగాణ వైపు మరలిన నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దంచి కొడుతూ ఉన్నాయి వల్ల ఆ వాహనాలు మరింతగా మనకు చేరేటువంటి అవకాశాలు అటు కర్ణాటకకు సంబంధించిన వర్షపాతం కూడా మనకి అటాక్ చేసేటువంటి అవకాశాలు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది పలు జిల్లాలకు ఇప్పటికే హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొన్ని నంబర్స్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడైనా విద్యుత్కి సంబంధించిన అంతరాయాలు కావచ్చు లేదనుకుంటే విద్యుత్ తీగలు తెగిపడిన విషయాలు కావచ్చు లేదనుకుంటే నీళ్ళు ఎక్కువ శాతం జామ్ అవుతున్న ప్రాంతాలకు కావచ్చు వీళ్ళకి సంబంధించి సంప్రదింపులు చేయొచ్చు అని చెప్పేసి కూడా నంబర్స్ పంపిస్తూ ఉన్నారు తగు జాగ్రత్తలు తీసుకొని 4 రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా కొంత జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే చూస్తూనే ఉండి కేఎంఆర్ న్యూస్